ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పదు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇటు చూస్తే కేటీఆర్ కూడా అరెస్ట్ కి సిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ కు మైలేజా, కాంగ్రెస్ కి మైనస్ కాబోతుందా? ఇలాంటి వాటి మీద కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కిరణ్ పోలుదాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో కిరణ్ గారు. నమస్తే మా. కేటీఆర్ అరెస్ట్ అని అసలు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన మీద ఇప్పటికే 4-5 కేసుల్లో అలిగేషన్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. మీరేమంటారు కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి? ఇక్కడ సహజంగా నేను ఈ విషయంలో ఒక నానుడి చెప్తా ఉంటా. రోగి కోరుకున్నది పాలే, డాక్టర్ ఇచ్చింది పాలే. ఔషధంగా మంది ఇవాళ ఏంటంటే పాలు తాగండి వెచ్చగా అని డాక్టర్ చెప్పండి. అబ్బా పాలు ఇస్తే బాగుండని ఆయన అనుకున్నాడు. అట్లా ఇవాళ కేటీఆర్ కోరుకుంటున్నది అరెస్టు, రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది కూడా అరెస్టే, రేవంత్ రెడ్డి ఇస్తున్నది అరెస్టే. కాబట్టి ఇద్దరి మనసులో ఒకటే ఉంది, లక్ష్యం ఒకటే, అరెస్ట్ అయితేనే పార్టీకి బజ్ వస్తుందని కేటీఆర్ గారు భావిస్తున్నారు. చాలా స్తబ్దత కొనుంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడు ప్రతిపక్షంలో లేదు కాబట్టి, అంతకుముందు ప్రతిపక్షంలో ఉంది. కానీ ఇంత పెద్ద విజయం వచ్చి దాదాపుగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎందుకో ఒక స్తబ్దత ఏర్పడింది. కౌశిక్ రెడ్డి లాంటి ఒకరిద్దరు నాయకులు తప్ప మిగతా వాళ్ళలో కొంత స్తబ్దత బాగా వచ్చిందని చెప్పాలి. ఎందుకు వచ్చిందిరే ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కామ్గా ఉందాము, ఎన్నికలు 1 సంవత్సరం ముందు అయితే గట్టిగా మాట్లాడచ్చు అని అనుకుంటున్నారేమో. అందువల్ల ఒక స్తబ్దత వచ్చింది. రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఆ తర్వాత స్థానిక సంస్థలు వస్తాయి, ఆ తర్వాత రెగ్యులర్గా ఏదో ఒకటి ఉంటుంటుంది. కానీ పార్టీని ఉత్తేజం చేసే ఒక పాయింట్, ఒక కీలకమైన ఘటన కావాలి. ఆ ఘటనే కేటీఆర్ అరెస్టు. కాబట్టి కేటీఆర్ అరెస్టు కావాలని ఆయన చాలా గట్టిగా కోరుకుంటున్నారు. సింపతి కోసమా? సింపతి కోసమే. మన భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో సానుభూతి అనేది చాలా పెద్ద అస్త్రం. మన కేటీఆర్ గారు కూడా ఇవాళ అరెస్ట్ అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక బజ్ వస్తుంది, కొంత మనం సాధించవచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి మనం కీలకంగా దాన్ని మలుచుకుందాం అటువైపు అని భావిస్తూ ఉన్నారు. ఒకటి. రెండవ అంశము, ఇక్కడ మీరు ఒక పాత్ర మర్చిపోతున్నారు. మీరు బీజేపీ పాత్ర మర్చిపోతున్నారు. ఇది వీళ్ళిద్దరి ఆట మాత్రమే కాదు, బీజేపీ కూడా క్లీన్గా చూస్తోంది. ఈ ఆటలో రేవంత్ రెడ్డి వెనకబడితే బీజేపీ ముందుకు వద్దామని చూస్తోంది. ఎట్లా అంటారు? ఏసీబీ కేసు నమోదు చేసింది, ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈడీ నిన్న విచారణ చేసింది, 7 గంటల పాటు సుదీర్ఘ విచారణ చేసింది ఈడీ విచారణలో అనేక తికమక పెట్టే ప్రశ్నలు వేశారు. ఆయన నుంచి ఎంతో కొంత రాబట్టారని చెప్తున్నారు. A1 A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి. సో వీళ్ళిద్దరి నుంచి ఏవైతే ప్రశ్నలు వీళ్ళ దగ్గర వేసి కొంత సమాచారం రాబట్టారో ఈయన క్రాస్ క్వశ్చన్ చేశారు. సో ఇక్కడ కొంత ఇబ్బంది అయితే జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసినంత వరకు వెంటనే అరెస్ట్ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ అనుకోవట్లా. ఇలాగే విచారణలకు పిలుస్తూ ఇబ్బంది పెడుతూ ప్రెషర్ పెడుతూ ఒకరోజు కచెక్కని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ ఖాయం. కానీ వెంటనే ఎందుకు అరెస్ట్ చేయాలి? వెంటనే అరెస్ట్ చేసేస్తే దాంట్లో ఆ ప్రెషర్ ఎక్కడ బిల్డప్ అయింది. కాబట్టి నిదానంగా అరెస్ట్ చేద్దామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఏమాత్రం ఆలస్యమైనా బీజేపీ టేక్ ఓవర్ చేయాలని బీజేపీ భావిస్తుంది, విత్ కన్సెంట్ ఆఫ్ బీఆర్ఎస్. ఈడీ విచారణ జరుగుతున్న సందర్భంలో, ఏసీబీ విచారణ జరుగుతున్న సందర్భంలో ఏసీబీ అటువైపు అరెస్ట్ చెయ్యకపోతే ఈడీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు బీజేపీతో ఎంతో కొంత అవగాహనలో ఉన్నట్టుగా గత కొంతకాలంగా మనకు చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఒక రాజీ ఫార్ములా కుదిరింది ఇద్దరికి అని చెప్తున్నారు. ఈ రాజీ ఫార్ములాలో
వాడెప్పుడు అరెస్ట్ చేయడం, ఈ ప్రభుత్వం ఎప్పుడో మనల్ని అరెస్ట్ చేయడం ఏంటి, మనమే అరెస్ట్ అవ్వాలంటే బీజేపీ సహకారంతో మనం అరెస్ట్ అయితే సరిపోద్ది కదా అని భావిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. బహుశా ఈ ప్రభుత్వం ఆలస్యం చేస్తే గనక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. సో ఒకటే ఆలోచిస్తున్నారు, ఈడీ అరెస్ట్ చేస్తే అది డైరెక్ట్గా సానుభూతి రాదు కదా, ఎందుకంటే కేంద్రం ఖాతాలోకి వెళ్ళిపోద్ది. రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తేనేమో రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో ఉంటుంది, ఆ సానుభూతి పెద్దది. అటు వాళ్ళు అరెస్ట్ చేస్తేనేమో సానుభూతి రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినట్టు అవ్వదు అప్పుడు. సో కాబట్టి ఈ గేమ్ ఆడుతున్నారు, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, ఏదో దాగుడు మూతల గేమ్ నడుస్తూ ఉంది అనిపిస్తుంది. అందుకే ఎంతో కొంత అయితే అరెస్ట్ అయితే ఖాయం, కానీ వెంటనే అవుతారా, మరికొన్ని రోజులు ఆగాల, ఈడీ అరెస్ట్ చేస్తుందా, ఏసీబీ అరెస్ట్ చేస్తుందా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిన తరుణం వస్తుంది త్వరలోనే. పక్క రాష్ట్రాల విషయం పక్కన పెట్టినా ఇప్పుడు మన ప్రస్తుత సీఎం గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా నోటుకు ఓటు కేసులో జైలుకి వెళ్ళొచ్చిన వారే. ఆ తర్వాత ఆయన ఎంత స్ట్రాంగ్ గా ఎంత బలంగా పనిచేశారో, పిసిసి చీఫ్ అయ్యారు, అసలు మళ్ళీ కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చారు, అంతా కాంగ్రెస్ పని అయిపోయింది అన్న టైంలో. అయితే ఈ కేటీఆర్ విషయంలో కూడా అదే రిపీట్ అవ్వబోతోందంటారా? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఏమవుతుందంటే అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి అవుతారు అన్న సెంటిమెంట్ కూడా కొనసాగుతుంది. అవును, మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత అసలు ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా భావించారా? అద్భుతమైన పరిణామాలు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయిన పరిణామాలు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారంటే మామూలు విషయం కాదు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు, ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎంపీగా గెలిచారు, పిసిసి చీఫ్ అయ్యారు, సీఎం అయ్యారు. డెఫినెట్ గా ఫైటర్, ఆయన ఫైటరు. నిజం చెప్పాలంటే అరెస్ట్ అనేది ఆయనకు లాభించిందని కూడా నేను అనుకోను, కానీ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా, అరెస్ట్ అయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారన్న సెంటిమెంట్ వర్కౌట్ అయిందో లేదో తెలియదు, కానీ బట్ కేటీఆర్ గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అవ్వాల్సింది, కానీ అనివార్య కారణాల వల్ల, కొన్ని కుటుంబ కారణాలని చెప్పండి, బయట కారణాలని చెప్పండి, మొత్తం మీద ఆ సాహసం కేసీఆర్ గారు చేయలేదు. సో గతంలో మీరు ఇక్కడ 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే బాగుంటుందని చాలామంది సూచించారు. ఇవాళ ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయలేదు, 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్నే కొనసాగించారు. లేదు, ఆయన కనీసం 2-3 ఏళ్ళు ఆయన ప్రధానమంత్రిగా చేసుంటే ఆయన స్టేచర్ పెరిగేది కదా. ఇవాళ ఒక మాజీ ప్రధానమంత్రి హోదాలో ఆయన కొట్లాడేవాడు కదా మోదీతోటి. ఆ అవకాశం లేకుండా పోయిందని చాలామంది కాంగ్రెస్ వాళ్ళు ఇవాల్టి వరకు కూడా బాధపడతా ఉంటారు. సో అదే తప్పు కేసీఆర్ కూడా చేశారు అనేది ఒక విశ్లేషణ. ఇప్పుడు మరి తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయలేం కదా. మరి కేటీఆర్ అరెస్ట్ అయితేనే కేటీఆర్కి మళ్ళీ ఆ హీరోయిజం వస్తుంది, ఆ బజ్ వస్తుంది. అప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి ఆయన సరిదూగుతాడని అనుకుంటారని ఒక వర్గం ఆ సెంటిమెంట్ అంటారు, ఇంకోటి అంటారు, కానీ మొత్తం మీద ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కేటీఆర్ అరెస్ట్ అయితే ఖాయం, కానీ ఎప్పుడు అరెస్ట్ అవుతారని కొంత వేచి చూడాల్సిందే తప్ప కేటీఆర్ అరెస్ట్ అయితే ఈసారికి మళ్ళీ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటే అది క్వశ్చన్ మార్కే. 2023లో ఎన్నికలు మామూలుగా ఉండవు తెలంగాణలో. ఒక్క పక్షం వైపు ఉండే అవకాశం లేదు, 3 పక్షాలు కొట్టుకుంటాయి. డెఫినెట్గా ఏ 2 పక్షాలు కలిస్తే అధికారం వస్తుందో ఆ రకమైన సమీకరణాలు ఉంటాయి తప్ప ఏదో ఈసారి చాలా నల్లేరు మీద నడక అనుకునే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ బీఆర్ఎస్ కి మైలేజ్ అంటారు. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇప్పుడు మళ్ళీ క్లీన్ స్వీప్ చేయాలంటే ఈయన అరెస్ట్ సింపతిగా మారాల్సిందేనంటారు. ఎందుకంటే ఎలాగో మళ్ళీ 4 ఏళ్ల దాకా ఎలక్షన్స్ లేవు, సీఎం పదవి మీద ఆశలు లేవు, అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా జిహెచ్ఎంసీ అండ్ లోకల్ బాడీ. జిహెచ్ఎంసీ ఎన్నికలు అసలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిణామం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు నాకు కనబడట్లా. కారణం ఏంటంటే హైడ్రా అనేది పెద్దవాళ్ళకే పరిమితమైంది, చిన్నవాళ్ళు సఫర్ కాలేదా అనుకున్నా కానీ ఈ మూసీ ప్రక్షాళన విషయంలో చాలా వ్యతిరేకత వచ్చింది. నెంబర్ 1 వ్యతిరేకత అది.
అది ఏమనుకుంటున్నారంటే చాలా మంది తెలియక హైడ్రా మూసి రెండు ఒకటే అని చెప్పి హైడ్రా మీద తీవ్రమైన వ్యతిరేకత, పెద్దోళ్ళని కొడితే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఎప్పుడు ఎవడి ఇంటి కొట్టేస్తాడో అర్థం కాకుండా ఉందన్నమాట. సో అదొక మైనస్ ఉంది ఈ పార్టీకి, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. రెండవ మైనస్, చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో చతికిలబడింది రియల్ ఎస్టేట్. సో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మనం బతికిస్తే మన రియల్ ఎస్టేట్ ఇలా అయిపోతుందన్న ఒక కారణంతో ప్రతి వాడు ఒక 50,000 వచ్చేవాడు కూడా ఎక్కడో దగ్గర 200 గజాలు కొనుక్కున్నాడు. ఈ 200 గజాలు కొనుక్కున్నాడు కదా, ఒక 5 ఏళ్ల తర్వాత అది కాస్త మంచిగా రేటు పెరుగుతుందని ఆశించి ఊహించి కొనుక్కున్నారు. ఏపీ వాళ్ళు ఎవరు ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా ఇక్కడ పెట్టారు. ఇవాళ ఆ రియల్ ఎస్టేట్ కూడా కుదేలయ్యేసరికి ఈ రెండు అంశాలు హైదరాబాద్ ప్రజల్లో ఈ ప్రభుత్వానికి మైనస్ అయ్యాయి. సో ఇదిగాక మళ్ళీ కేటీఆర్ అరెస్ట్ కూడా జరిగితే ఇది మూడో మైనస్ అవుతుంది, డెఫినెట్గా బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది. సో ఆశలు వదులుకోవాలా. ఈ బెల్ట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలోకి వెళుతుందనే ఆశలు వదులుకోవాలి. కాపాడితే మన ఎంఐఎంఏ కాపాడాలా కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే ఎంఐఎం బలంగా ఉంటుంది కదా. సో ఎంఐఎం మీద ఆశలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి. మరి ఏం చేస్తారో చూడాలి. మరి మార్పు కావాలి అనుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పగ్గాలు అప్పగించారు. మీరు ఈ ఏడాది కాంగ్రెస్ పాలన చూశారు, రేవంత్ రెడ్డి గారి పాలనను మీరు చూశారు. మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎక్కడైనా తడబడుతున్నారా? అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా లోపాలు జరుగుతున్నాయంటారా? అంటే అనుకున్నంతగా, ఊహించినంతగా, ఆశించినంతగా ఈ ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ చేయడం లేదేమో అని ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది. ఇంకా ఎలాగో స్టార్టింగే కాబట్టి ఇంకా 4 ఏళ్లలో చూపించొచ్చు. ఈ సంవత్సరం కాలంలో పైగా రేవంత్ రెడ్డి గారు చాలా మొన్నటి వరకు ఈ రాష్ట్రం చాలా ఆర్థికంగా ఉన్నతంగా ఉంటుంది, సో హైదరాబాద్ లాంటి ఒక గ్రోత్ ఇంజిన్ ఉంది ఇక్కడ, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ వాళ్ళు చాలా బాగుపడిపోయారు, చాలా ప్లస్లో ఉన్నారు అన్న ప్రచారం కాస్త ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రచారానికి ఆయన 4,000 కోట్ల రూపాయలు లోట్లో ఉన్నామన్నాడు. ఆయన ఆ మాట అనేసరికి ఏమైపోయిందిరా, అసలుకి మొన్నటిదాకా మనం విన్నదంతా నిజమా కాదా, కేసీఆర్ కేటీఆర్ అబద్ధం చెప్పారా లేకపోతే ఈయన అబద్ధం చెప్తున్నాడా, ఏమవుతుందిరా రాష్ట్రానికి, ఇంత పెద్ద హైదరాబాద్ను పెట్టుకొని కూడా మనకు ఆదాయం లేదు, లాభాల్లో లేవు, మనం నష్టాల్లో ఉన్నాం, 4,000 కోట్లు లోట్లో ఉన్నామంటే ఏం జరుగుతోంది, ఇదొక మైనస్ అయింది. సో ఇవన్నీ ఆయన ఎందుకు చెప్పాడంటే, వాస్తవానికి అలాంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వకుండా ఉండాల్సింది. ఆయన ఎందుకు చెప్పాడంటే ఈ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి లేట్ అవుతుంది కాబట్టి దానికి సానుభూతి కోసం చెప్పాడు ఇలా ఉంది రాష్ట్రం అని. మరి అది కూడా ఒక మైనస్ అయింది అనుకోవాలి. ఓవరాల్గా ఊహించినంత ఆశించినంత లేదు. మీరు అన్నట్టుకో సంవత్సరం పాటే కాబట్టి నిలదొక్కుని మళ్ళీ పుంజుకోవటానికి 4 సంవత్సరాల టైం ఉంది. కాకపోతే ఈలోపు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం కొంచెం సవాలే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంస్థాగత బలం కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ముందు నిలబెడుతుంది. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేటప్పటికి మాత్రం చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాస్త గడ్డు కాలమే అని చెప్పాలి. కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ ఆయన ఇంకొన్ని కామెంట్స్ చేశారు. మీరేమంటారు దాని మీద? ఆయన ఈ మొత్తం వ్యవహారంలో కాస్త ఎంజాయ్ చేస్తున్న ఆయన అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన్ని బీఆర్ఎస్ అరెస్ట్ చేసినప్పుడు చాలా కాలం జైల్లో ఉన్నారు కదా ఆయన. సో అరెస్ట్ చేసినప్పుడు ఆయన నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారని ఒక బాధలో ఉన్నారు, కోపంలో ఉన్నారు, కసిలో ఉన్నారు. సో దాని నుంచి ఆయన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మన చేతికి మట్టి అంటకుండా కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు, బాగా అవుతుంది అని అనుకుంటున్నారు. ఆయన ట్వీట్ చేస్తూ కొన్ని ఎట్లయినా ఎక్స్పీరియన్స్డ్ కదా, తన ఎక్స్పీరియన్స్ లో కేటీఆర్ కొన్ని సూచనలు చేశాడని చెక్ లిస్ట్ చెప్పాడు. జైలుకి ఇవి ప్యాక్ చేసుకోండి, 4 సెట్ల బట్టలంట, కడ్డీల వెనక కూడా ఫ్యాషన్ కీలకం. కేటీఆర్ గారు కాస్త స్టైలిష్ గానే ఉంటారు కాబట్టి కడ్డీల వెనక కూడా మీరు స్టైలిష్ గా ఉండడానికి బట్టలు ప్యాక్ చేసుకోండి. ఒక హాయిగా ఉంటే దుప్పటి, జైలు ఖచ్చితంగా హాయిగా ఉండదు కాబట్టి ఒక మంచి దుప్పటి, ఒక టవలు పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి ఒక టవలు, రుమాలు, నన్ను నమ్మండి భావోద్వేగాలు అధికమవుతాయి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత లిటరల్లీ మీ కళ్ళల్లో నీళ్ళైతే తిరుగుతాయి. మీరు కావాలని అరెస్ట్ అయినా, వాళ్ళు అరెస్ట్ చేసినా
లోపలికి వెళ్ళిన తర్వాత ఒక రోజు దాటిన తర్వాత రెండో రోజుకి ఆ రకమైన భావోద్వేగాలు వస్తాయి. ఖచ్చితంగా కంటి నుంచి నీళ్లు గారితే రుమాలు అవసరం అని చెప్పాడు. ఆయన చాలా కీలకమైన అంశం ఇది. బహుశా ఇలాంటి వేదన రాజాసింగ్ కూడా అనుభవించి ఉంటాడు కాబట్టే ఆయన ఈ మాట చెప్పాడు. సబ్బు ఆ క్లీన్ ఇమేజ్ను కొనసాగించడానికి ఒక ప్యాకెట్ ఊరగాయ, ఎందుకంటే జైలు భోజనం 5 స్టార్ కాదు కాబట్టి, అక్కడ భోజనం తినలేరు కాబట్టి ఇది పెట్టుకోండి అని. వెచ్చని స్వెటర్ మర్చిపోవద్దు, శీతాకాలం వచ్చింది, కర్మ గతంలో కంటే చల్లగా ఉంది. ఇతరులను లక్ష్యంగా చేసుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు చివరికి వారి సొంత ఔషధాన్ని ఎలా రుచి చూస్తారు అనేసి ఆయన చేశాడు. అంటే సరదాగా ఆయనకి ఎంత బాధ ఉంది లోపల, ఎంత కోపం ఉందనేది ఇంత సెటైరికల్గా ఆయన వెల్లడించాడు. ఆయన ఏమి అనుభవించాడు క్షోభ జైల్లో. నిజంగా కూడా మనం ఇక్కడ బయట ఉన్నట్టు ఉండదుగా జైల్లో ఉంటే. ఎన్ని సౌకర్యాలు కల్పించినా అక్కడ కొంత విఐపికి సౌకర్యాలు ఉంటాయి. ఎన్ని సౌకర్యాలు కనిపించినా నిన్న మొన్నటి వరకు మన వాళ్ళకు మధ్యలో ఉన్నాం. బిగ్ బాస్కి వెళ్తే మనం బిగ్ బాస్లో చూస్తుంటాం కదా, బిగ్ బాస్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ కన్నవాళ్ళు మన అన్నవాళ్ళు ఎవరు ఉండరు. ఒక్కసారి మనం అనుకుంటాం ఫోన్ కాల్ రాగానే భావోద్వేగానికి లోనైపోయి ఏడు చేస్తుంటారు, ఇదంతా డ్రామా చేస్తున్నారేమో అనుకుంటాం. కాదు, వాళ్ళు చాలా కాలంగా ఇంటికి దూరం అయ్యేసరికి వాళ్ళకి ఆ భావోద్వేగాలు నియంత్రించుకోలేరు. నిజంగా జైలు కూడా ఒక బిగ్ బాస్ లాంటిదే కదా. సో ఎన్ని సౌకర్యాలు ఉన్నా భావోద్వేగాలను నియంత్రించుకోలేరు. ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఉంటాయని ఆయన చేసిన కామెంట్ చాలా వైరల్ అవుతుంది. సో అది ఆయన స్వయంగా అనుభవించిన బాధను ఆయన చెప్పినట్టుగా మనం భావించాలి. పైకి ఆయన కామెడీగా చేసిన ఆయన అనుభవించిన క్షోభ కనపడుతుంది ఇందులో చెప్పుకో. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు ప్రజెంట్ రాజకీయ పరిణామాల మీద.